ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా మీ యొక్క రెక్కల చాటున మాకు మంచి నిద్రను దయచేసినందుకు, మమ్మల్ని మా కుటుంబాన్ని కాచి కాపాడినందుకు, మీ యొక్క భద్రతలో మమ్మల్ని దాచిపెట్టినందుకు తండ్రి, ఈ రోజును బహుమానముగా మాకు అనుగ్రహించినందుకు, ఈ లోకపు యాత్రలో మరొక విలువైన రోజులోకి మాకు ప్రవేశమును దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, కోట్లాది కోట్ల వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అని భక్తుడు తండ్రి తెలియజేస్తున్న రీతిగా, అవును తండ్రి, ఈ లోకములో, ఈ లోక సమస్తములో తండ్రి నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మీరు మాత్రమే తండ్రి. ఇంతవరకు ఎంతోమంది అధికారులను నమ్మి, మనుషులను నమ్మి, అయా మేము మోసపోయిన స్థితిలో ఉన్నాము, అయా మేము పాడైపోయిన, నశించిపోయిన, కృంగిపోయిన వారంగా ఉన్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు అయి ఉన్న తండ్రి, మిమ్మల్ని ఈరోజు మేము ఆశ్రయిస్తూ ఉండంగా మమ్మల్ని స్థిరపరచండి. ఎవరైతే ఎటువంటి ప్రమాదాల చేత అయితే మాకు అపాయాలు కలిగించాలని చూస్తున్నారో ఆ దుష్టత్వ క్రియల నుంచి మమ్మల్ని కాపాడండి ప్రభువా. ఆ యొక్క మంచి పనిలో ఒక మంచి జీవితాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని నమ్మి మా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తుండగా గొప్ప కార్యాలు చూచులాగున మా కనులను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా బిడ్డలకు మీరు తోడై ఉండండి, మీ కాపుదలు దయచేయండి. వారి ఆలోచనలన్నీ కూడా మీకు తెలిసి ఉన్నవి నాయన. ప్రతి ఆలోచన కూడా తండ్రి మీ చిత్తంలో సఫలపరచండి తండ్రి. అయా, ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం, ఆయా పనుల నిమిత్తం, ఆయా పరిస్థితుల నిమిత్తం ఈరోజు ప్రయాణించాల్సి ఉండగా ప్రభువా, మీ రక్షణ, మీ కాపుదలలో ప్రతి ఒక్కరిని భద్రపరచుకోండి. ఏ ఒక్కరూ ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అపాయాల బారిన పడకుండా సురక్షితంగా వారు ప్రయాణించుటకు, క్షేమంగా గమ్యస్థానాలు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించండి. అయా, ప్రార్థిస్తున్నాము, మా పనులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆగిపోయిన పనులు ఉన్నాయో అవి కూడా తండ్రి మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఎంతోమంది బిడ్డలు ఈ రోజున నూతనంగా పనులు ప్రారంభిస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు నాయన. వారందరినీ మీరు దీవించండి తండ్రి. శుభకార్యాలు చేసుకున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి దేవా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుతున్నాము. ఏ బిడ్డ కూడా ఎటువంటి భయము లేకుండా, బలహీనత లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోకుండా ఈ రోజున ప్రతి బిడ్డను మీరే పోషించమని, వారు చేస్తున్న ప్రతి వాటిలో ఆశీర్వాదాలు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. ఎందు నిమిత్తం అయితే వెళ్తున్నారో వాటిలో బిడ్డలకు మీరు తోడై ఉండి వాటన్నిటిలో బిడ్డలకు అనుకూలమైన రిపోర్ట్స్ను దయచేయమని అడుగుతున్నాం. ఆపరేషన్స్, డెలివరీస్లో కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రోజున మేము మా సమయాన్ని వ్యర్థపరిచేవారిగా ఉండకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే మనస్సు మాకు దయచేయండి తండ్రి. శాంతి, సమాధానము, నెమ్మదికరమైన జీవితం మాకు ప్రసాదించండి దేవా. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న వారు ఉన్నారు, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదలు దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ప్రాముఖ్యంగా ఈరోజు మా మాటల వలన, మా నడవడిక వలన, మేము చేస్తున్న పనుల వలన మీ నామము అవమానించబడొద్దు నాయన. మీ నామము ఘనపరిచే రీతిగానే మా ప్రవర్తన ఈరోజు మేము కలిగి ఉండులాగున కృప చూపించండి దేవా. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ మరొక నూతన సంవత్సరాలకు ప్రవేశించిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఈ రోజున కొందరికైనా మీ మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలి భాగస్తులై ఉండే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.